హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ చాల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. యాక్చువల్గా ఈ వీడియో నేను నైట్ రికార్డ్ చేస్తున్నా, 10:26 అవుతుంది. బట్ ఈ టైంలో పెడితే ఎవరు చూడరు కాబట్టి ఇంకా మార్నింగే అప్లోడ్ చేస్తారు, రేపు మార్నింగ్. అండ్ ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి చాలామంది తెలిసే ఉంటుంది, పల్లవి ప్రశాంత్ను ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ అయితే చేయడం జరిగింది. అంటే తన మీద ఆల్రెడీ తను ఏ రోజైతే గెలిచి బయటకు వచ్చాడో ఆ రోజు తన మీద కేసు అయితే నమోదైంది. సో దాంట్లో చాలా సెక్షన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అని ఆల్రెడీ వీడియోలో అయితే చెప్పడం జరిగింది, ఇంతకుముందు చేసిన వీడియోలో. సుమోటో కింద పోలీసులు కేసు నమోదు చేశారు, జూబ్లీ హిల్స్ పోలీసులు. తన మీద చాలా సెక్షన్స్ అయితే పెట్టారు. 147, 148, 149, 290, 353, 427 ఇట్లా చాలా సెక్షన్స్ కింద కేసు అయితే పెట్టడం జరిగింది కదా. సో ఇప్పుడు ఆ సెక్షన్స్ కింద ఏదైతే కేసు పెట్టారో దానికి పల్లవి ప్రశాంత్ని అయితే అరెస్ట్ అయితే చేయడం జరిగింది. సో వీటిలో నాన్ బెయిలబుల్ కూడా ఉన్నాయంటున్నారు. సో ఇంకా మరి చెప్పలేం, సుమోటో కేసు కదా, కొంచెం సీరియస్గా ఉంటుంది అంతే. బట్ పోలీసులు వద్దంటున్నప్పటికీ కూడా ర్యాలీ చేసినందుకు గాను ఇప్పుడు ఇదంతా కూడా జరిగింది. అండ్ ర్యాలీ చేయడంతో పాటుగా పోలీసులు వద్దంటుంటే వాళ్ళనే వీడియో తీసి ఏందన్నా ఇట్లా చేస్తారు, ఒక రైతు పీయడానికి ఎంతగానో విలువ ఇవ్వకుండా ఇట్లా చేస్తారు, వీడియో వీళ్ళందరినీ కూడా అన్నాడు కదా. సో నాకు తెలిసి ఆ వీడియో చూసి పోలీసులు ఇంకొంచెం హర్ట్ అయ్యారేమో. సో అరెస్ట్ అయితే చేయడం జరిగింది పల్లవి ప్రశాంత్ని. వాళ్ళ ఊరెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అరెస్ట్ అయితే చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి తనని నాకు తెలిసి ఈ పాటికి హైదరాబాద్ తీసుకొస్తారేమో. సో అది సిచ్యువేషన్. అంటే నైట్ నేను వీడియో చేస్తున్న టైంకి తీసుకొచ్చి ఉంటారు, పొద్దున్నకి ఇంకా నాకు తెలిసి ఖచ్చితంగా హైదరాబాద్లోనే ఉంటాడు. సో ఇంకా తర్వాత ఇంకా కేసు మేజిస్ట్రేట్ ముందుకు వెళ్తుంది అండ్ అక్కడ ఏదో ఒకటి మాట్లాడతారు. ఇంకా దానిని బట్టి మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా ఉంటుంది. సో అలాగా పల్లవి ప్రశాంత్ అయితే అరెస్ట్ అయితే అవడం జరిగింది. అండ్ తను చేసింది 100% తప్పే. ర్యాలీ వద్దని పోలీసులు చెబుతున్నప్పటికీ కూడా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటుందని చెబుతున్నప్పటికీ కూడా వినకుండా ఇదంతా కూడా చేయడం జరిగింది. యాక్చువల్గా తనని బ్యాక్ గేట్ నుంచి వెళ్ళిపోమని చెప్పారు. బట్ వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ టీవీ5 ఆఫీస్ దగ్గర అటు ఇటు తిరిగి మళ్ళీ వచ్చి ర్యాలీ అయితే చేయడం జరిగిందంట. సో అందుకు బేసిక్గా పోలీసులు వద్దని చెప్పిన తర్వాత, పంపేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి ర్యాలీ చేయడం అనేది ఏదైతే ఉందో ఆ విషయం మీద పోలీసులు సీరియస్ అయ్యి ఇప్పుడు ఈ కేసుని అయితే సుమోటోగా పెట్టడం జరిగింది. అఫ్కోర్స్ వాళ్ళంతటా వాళ్ళు కూడా డైరెక్ట్గా ఏమీ చేయలేదు. ఏమైందంటే 6 ఆర్టీసీ బస్సులు ధ్వంసం అయ్యాయి అక్కడ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన దాడిలో. మళ్ళీ చెప్తున్నా, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే, ముందే చెప్తున్నా. మేబీ చాలామంది కాదు అనుకుంటారేమో, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ లాజికల్లీ. అంటే చాలామంది ఏంటంటే వాళ్ళు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కాదు, దర్ జస్ట్ ఏ వరస్ట్ బ్యాచ్ అంతే, కొంతమంది బ్యాచ్ అలా తయారయ్యారు. సో ఇట్లా చెప్తున్నారు కానీ, బట్ ఐ క్లియర్లీ సే దే ఆర్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఓన్లీ. ఎందుకనేది ఫర్దర్గా వీడియోలో మాట్లాడుకుందాం. సో వాళ్ళు ఏదైతే చేశారో మొత్తానికి 6 ఆర్టీసీ బస్సులు ధ్వంసం అయ్యాయని చెప్పి ఆర్టీసీ యాజమాన్యం కేసు పెట్టడం జరిగింది. ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ చూసుకొని అండ్ ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ చేసిన ఈ పనిని, అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూని పట్టించుకోకుండా అక్కడ ర్యాలీ చేయడం ఏదైతే ఉందో ఆ ఇష్యూని దృష్టిలో పెట్టుకొని దాని ఆధారంగా మొత్తం అన్నీ కూడా కన్సిడర్ చేసి తన మీద ఆ కేసు అయితే పెట్టడం జరిగింది. తననైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే అరెస్ట్ చేశారు. సో ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ 100కి 200% తప్పే. అయితే నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని విషయం ఏంటంటే, వై స్టిల్ సమ్ పీపుల్ ఆర్ సో ఎమోషనల్లీ టాకింగ్. అంటే ఇప్పుడు బేసిక్గా ఓకే, బిగ్ బాస్ హౌస్లో పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ నచ్చాడు. తన తన ఏమంటారు అమాయకత్వం, తన మంచితనం, అందరినీ కూడా రెస్పెక్ట్ చేసే విధానం, ఇవన్నీ కూడా బాగా నచ్చాయి. తన టాస్క్లు ఆడే విధానం, ఇవన్నీ కూడా అందరికీ నచ్చాయి. సో తనని విన్నర్ చేశారు. ఓకే, అక్కడతో అదంతా కూడా అయిపోయింది. బట్ బయటకు వచ్చి ఒక మిస్టేక్ చేసినప్పుడు దాంట్లో కూడా 190 లాజిక్లు ఎదుగుతున్నారయ్యా ఆ మనిషిని సపోర్ట్ చేయడానికి. అందుకే పల్లవి ప్రశాంత్ అంటే ఎందుకు అంత ప్రేమ అని పెట్టడానికి రీజన్ అదే. అంటే టూ మచ్ ఆఫ్ లాజిక్స్ అనమాట. దాంట్లో మళ్ళీ అన్నీ ఇల్లాజికలే, ఎందుకంటే కాంట్రడిక్టింగ్ ఉంటాయి అవన్నీ కూడా. దే ఆర్ టూ కాంట్రడిక్టింగ్ అనమాట. ఎందుకో చెప్తా. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అక్కడ అట్లా చేయడం తప్పే కానీ అని కొంతమంది, లేదు అసలు పల్లవి ప్రశాంత్ చేసిన తప్పే కాదు అని కొంతమంది, పల్లవి ప్రశాంత్ తప్పు చేశాడు కానీ తప్పు చెయ్యాలని తన ఇంటెన్షన్ కాదు, ఏదో అలా జరిగిపోయింది అంతే అని ఇంకొంతమంది. సో రకరకాల వెర్షన్స్లో సపోర్ట్ చేస్తూ పల్లవి ప్రశాంత్ని కొంతమంది చెబుతున్న పాయింట్స్ ఏంటో చెప్తా. ఒకటి,
పల్లవి ప్రశాంత్కి తెలియక బయట ఏం జరుగుతోంది, బయట సిచ్యువేషన్ ఎట్లుంది, ఇవేవి కూడా తనకి తెలియక తనైతే ఇట్లా చేయడం జరిగింది. పోలీసులతో బిహేవ్ చేయడం జరిగింది. అండ్ ర్యాలీ చేయాలనుకోవడం జరిగింది. ఇట్లాంటివన్నీ కూడా బయట ఏం జరుగుతుందో తెలియక చేయడం జరిగింది. రెండోది పల్లవి ప్రశాంత్కి మాట్లాడటం రాక. బేసిక్‌గా పల్లవి ప్రశాంత్కి మాట్లాడటం రాదు. తనకేంటంటే నోట్లో పెద్దగా నాలుక లేదు. సో, అందువల్ల ఏంటంటే మనోడు పెద్దగా మాట్లాడంటే లైక్ బేసిక్‌గా పెద్దోళ్ళు ఇదే చెప్తారు కదా! నోట్లో నాలుక లేదు ఆడికి ఆడేం మాట్లాడలేడు అంటారు కదా! సో, అట్లాగే చెప్తున్నారనమాట. ప్రశాంత్‌కి మాట్లాడటం రాదు. సో, ప్రశాంత్ ఏదో తెలియక ఏదో కంగారులో మాట్లాడేశాడని ఇంకొంతమంది. తర్వాత ఇంకొంతమంది ఇప్పుడు 105 రోజుల పాటు లోపలున్నాడు. ఆ తర్వాత గెలిచాడు. గెలిచి బయటకొచ్చాడు. సో, ఆ ఎక్సైట్‌మెంట్ ఉంటది. సో, ఆ ఎక్సైట్‌మెంట్‌లో అట్లా బిహేవ్ చేయడం జరిగింది. అట్లా మాట్లాడటం జరిగింది. ఇలాగా రకరకాల వెర్షన్స్ అయితే చెప్తున్నారు. అంటే పల్లవి ప్రశాంత్ చేసింది తప్పు కాదు. అలా జరిగిపోయింది. అండ్ అలా చేయడానికి రీజన్ ఏంటి? వెనక దానికి ముందు ఇలా జరిగింది. పల్లవి ప్రశాంత్ అక్కడ అలా బిహేవ్ చేయడానికి ముందు ఇలా జరిగింది. ఇది అందరూ కూడా చెబుతున్న పాయింట్. బట్ ఇదే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్‌ని ఒకవేళ మనం ఇదే సిట్యుయేషన్‌లో అమర్‌దీప్ గనక ఉన్నట్టయితే ఒకసారి ఊహించుకుందాం. ఊహించుకుందాం ఒకసారి. ఎట్లుంటది సిట్యుయేషను? అంతెందుకే ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో అమర్ సంగతి వదిలేద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు అమర్‌ది, పల్లవి ప్రశాంత్‌ది మోస్ట్ పాపులర్ ఇన్సిడెంట్ ఆఫ్ దిస్ సీజన్ బిగ్ బాస్ అంటే ఏది? పల్లవి ప్రశాంత్‌ని అమర్‌దీప్ వెనక నుంచి నెట్టింది. ఆ నెట్టిన సీన్ ఏదైతే ఉందో అది బాగా పాపులర్. సో, దాని గురించే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు అమర్‌దీప్ అనే పర్సన్ అలా నెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ మాట్లాడింది ఏంటి? అమర్‌దీప్ పల్లవి ప్రశాంత్‌ని చులకనగా చూశాడు. అమర్‌దీప్‌కి మనుషులతో బిహేవ్ చేయడం రాదు. అమర్‌దీప్ ఒక సైకో. అమర్‌దీప్ ఒక వేస్ట్ క్యాండిడేట్. ఇట్లా రకరకాలుగా మాట్లాడడం జరిగింది. బట్ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ విషయంలో ఏవైతే ముందు జరిగిన సిట్యుయేషన్స్ అంటే లైక్ బ్యాక్ స్టోరీ దీనికి ఈ ఇన్సిడెంట్‌కి సంబంధించిన బ్యాక్ స్టోరీస్ అన్నీ కూడా చెబుతూ వాటి కారణంగా ఇది జరుగుతోందని చెబుతున్నట్టుగా అప్పుడు అమర్ విషయంలో ఎందుకు అలా ఆలోచించలేకపోయారు? ఇప్పుడు అమర్‌దీప్ అనే పర్సన్ ఆ రోజు అలా చేయడానికి రీజన్ మనం ఆలోచించుకుంటే చాలా సింపుల్. అమర్‌దీప్ అనే పర్సన్ మెడని పల్లవి ప్రశాంత్ గట్టిగా పట్టుకుంటే దాన్ని వదిలించుకోవడం కోసం ఈయన కొరికితే ఇద్దరూ చేశారు. కానీ అమర్ మెడ పట్టుకున్న దాన్ని హైలైట్ చేయలేదు కానీ పల్లవి ప్రశాంత్ కొరికిన దాన్ని హైలైట్ చేశాడు. సో, ఆ విషయంలో కోపం వచ్చింది. నువ్వు చేసావు కదా! కానీ నేను చేసిందే ఎందుకు హైలైట్ చేస్తున్నావు అనే విషయంలో కోపం వచ్చింది. దానికంటే ముందు అర్జున్ అనే పర్సన్ నా ఫోటోయే కాలిపోయింది ఇంక నేనెందుకెళ్తా అని చెప్పి పల్లవి ప్రశాంత్ గురించి అమర్‌దీప్‌తో చెప్పిన ఒక ఇన్సిడెంట్ ఉంది. దానికంటే ఆ సిట్యుయేషన్స్ టైంలోనే శోభ అనే పర్సన్ అమర్‌దీప్ బ్రెయిన్‌ని స్పాయిల్ చేసి, పొల్యూట్ చేసి, కంపు చేసి అమర్‌దీప్‌కి పల్లవి ప్రశాంత్ గురించి ఎక్కించిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, ఈ 2 సిట్యుయేషన్స్‌ని ఇక్కడ అతను బ్రెయిన్‌లోకి తెచ్చుకొని చాలా క్లియర్ అది. ఆ రెండిటి సిట్యుయేషన్స్ కారణంగా ఇక్కడ ఆల్రెడీ వచ్చిన కోపం చాలా ఎక్కువైపోయింది. చాలా ఎక్కువైపోయింది. సో, ఆ టైంలో ఏం చేస్తున్నాడో, ఎలా బిహేవ్ చేస్తున్నాడో తెలియక అలా చేయడం జరిగింది. మరి ఇది ఎందుకు ఆలోచించలేదు అప్పుడు? మనకి కళ్ళ ముందు ఏం జరిగిందో మనం అదే చూస్తాం. జనరల్‌గా మనం చేసేది అదే ఎప్పుడైనా సరే. ఎందుకంటే మరీ ప్రతిసారి బ్యాక్ స్టోరీలు ఆలోచించుకోవాలంటే అవ్వదనే ఉద్దేశంలో కూడా చాలామంది ఉంటారు మనలో. సో, ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ పల్లవి ప్రశాంత్ అనే విషయంలో ఆ మాట్లాడటం రాక, బయట ఏం జరుగుతుందో తెలియక, ఎక్సైట్‌మెంట్‌లో వీటన్నిటి కారణంగా ఇది జరిగింది. అంటే లైక్ బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అనమాట. 'నాన్నకు ప్రేమతో' సినిమాలో చెప్పినట్టు. అట్లా జరిగిందని చెబుతున్నప్పుడు అమర్ విషయంలో కూడా అట్లాగే చెప్పొచ్చు కదా! వై? ఎందుకు అట్లా చెప్పట్లేదు? అమర్ విషయంలో ఎందుకు అలా చెప్పలేదు? ఇక్కడ ఎందుకు అలా చెప్తున్నారు? మనం చూస్తే అందరిని ఒకలాగే చూడాలి. అట్లా కాకుండా నేను ఒకరిని ఒకలా చూస్తా, ఇంకొకరిని ఇంకొకలా చూస్తా. ఈయన చేసిన దాన్ని మాత్రం కళ్ళతోనే చూస్తా, ఈయన చేసింది మాత్రం మనసుతో చూస్తా. ఏందిది? ఏందిది? నాకు అర్థం కాలే. ఇక్కడ బ్రెయిన్ వాడతా, ఇక్కడ మనసు వాడతా. లేదంటే ఇక్కడ బ్రెయిన్ వాడతా, ఇక్కడ మనసు వాడుతుంది. ఎట్లా ఇదేం లాజిక్ ఇది? వాడితే 2 చోట్ల బ్రెయిన్ వాడాలి, లేదా 2 చోట్ల మనసు వాడాలి. ఓ చోట నాకు నచ్చిన చోట నచ్చింది వాడతా అంటారు. మళ్ళీ ఇదేమో జెన్యూన్ ఫ్యాన్ బేస్ అంటారు. ఇది ఏం చెప్తామా ఇది? నాకది కంప్లీట్‌గా ఇల్లాజికల్ ఇది. పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ చేసింది తప్పే. తనకి తెలిసే చేశాడు. ఆ యాటిట్యూడ్‌తోనే చేశాడు. అది ఖచ్చితంగా చెప్పొచ్చు. అంతే. ఇక తర్వాత ఇంకో పాయింట్ ఉంది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కాదు అల్లరి మూక చేశారు అన్నట్టుగా కూడా బయట చాలామంది చెప్తున్నారు. నాకు మొన్న పెట్టిన వీడియో కూడా అసలు విపరీతంగా వచ్చినాయి దాని గురించి. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ సైడ్ నుంచి. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కాదు చేసింది అల్లరి మూక అంటున్నారు.
వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఐ థింక్ వాళ్ళు సోషల్ మీడియా వాడుతున్నప్పుడు పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఎవరైతే తనను సపోర్ట్ చేస్తూ ఈ విషయాన్ని చెబుతున్నారో వాళ్ళందరూ నాకు తెలిసి సోషల్ మీడియా వాడుతున్న టైంలో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్సో లేదంటే యూట్యూబ్‌లో షార్ట్సో లేదంటే వీడియోసో ఇట్లా చూస్తూ స్క్రోల్ చేస్తూ వెళ్తున్న టైంలో ఫస్ట్ ఇట్లా స్క్రోల్ చేశారు. అమర్‌దీప్ కారు అటాక్ అయిన వీడియో వచ్చింది. నెక్స్ట్ ఇట్లా స్క్రోల్ చేశారు. అశ్విని కార్ అటాక్ అయిన వీడియో వచ్చింది. నెక్స్ట్ ఇట్లా స్క్రోల్ చేశారు. గీతు కార్ అటాక్ అయిన వీడియో వచ్చింది. నెక్స్ట్ ఇట్లా స్క్రోల్ చేశారు. ఆర్టీసీ బస్సులు అటాక్ అయిన వీడియో వచ్చింది. నెక్స్ట్ ఇట్లా స్క్రోల్ చేసే టైంకి వాళ్ళు పడుకునిపోయారు. ఎందుకు పడుకునిపోయారంటే పాపం 105 రోజులు అందరూ చూశారు కదా బిగ్ బాస్. లైవ్‌లు చూసి, ఎపిసోడ్‌లు చూసి, రివ్యూలు చూసి, రీల్స్ చూసి అన్నీ చూసి జనాలు అలిసిపోయారు కదా! ఆళ్ళు ఇట్లా పైకి స్క్రోల్ చేసి పడుకునిపోయారు. ఆ పడుకునిపోయిన గ్యాప్‌లో ఏమైందంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్‌దీప్ బయటకొస్తే చంపేస్తాం, తగలబెట్టేస్తాం, బిగ్ బాస్ సెట్ తగలబెట్టేస్తాం, అన్నపూర్ణ స్టూడియో తగలబెట్టేస్తాం. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా చాలా దారుణంగా మాట్లాడిన వీడియోలు కొన్ని ఉన్నాయి. సో, అవన్నీ కూడా ఇలా ఎళ్ళిపోయాయనమాట. అంటే పాపం వీళ్ళు పడుకుంటూ పోయి ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ ఎళ్ళిపోయారు. మళ్ళీ ఆ తర్వాత కింద పల్లవి ప్రశాంత్ "అన్నా నేను బానే ఉన్నానన్నా, నేనేం పరారీలో లేనన్నా" అన్న వీడియోలు వచ్చినట్టున్నాయి నాకు తెలిసి. మళ్ళీ కళ్ళు తెరిసే టైంకి, నిద్ర లేసే టైంకి. అంటే ఈ చాలా క్లియర్ తెలుస్తుందబ్బా. అక్కడ 90% ఆఫ్ 90 కూడా కాదు. 95-96% ఆఫ్ పీపుల్ ఆర్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఓన్లీ. అండ్ దట్ టు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ ద లోకల్ ఏరియాస్, నియర్ బై ఏరియాస్. సో, వాళ్ళందరూ కూడా మాస్ ఆడియన్సే. వాళ్ళందరూ కూడా ఆహ్, ఆహ్, నేను ఎట్లా చెప్పాలంటే టూ మచ్ హార్ష్ బిహేవియర్ ఉన్నవాళ్ళే. అది. ఆ టైప్ ఆఫ్ పీపుల్ అనమాట. అండ్ ఈవెన్ కొన్ని వీడియోస్‌లో కూడా చూశాను నేను. అమర్‌దీప్ ఫ్యాన్స్ జై అమర్‌దీప్ అని అరుస్తుంటే వాళ్ళని కొడుతున్నారట పక్కన ఉన్న పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్. అట్లా ఉంది సిట్యుయేషన్ అక్కడ. సో, అక్కడ ఉన్న మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఓన్లీ. అండ్ వాళ్ళు మాత్రమే ఇదంతా కూడా చేయడం జరిగింది. అండ్ మేబీ కొంతమందికి డౌట్ రావచ్చు. ఓన్లీ అమర్ కారే డ్యామేజ్ చేయలేదు కదా! వేరే వాళ్ళ కార్లు కూడా డ్యామేజ్ చేశారు కదా! ఇది లాస్ట్ టైం కూడా చాలామంది పాయింట్ ఔట్ చేశారు. అశ్విని కార్ గానీ, గీతు కార్ గానీ ఈవెన్ వాళ్ళిద్దరు కేసు కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇంకొకరు ఎవరిది ఆర్టీసీ బస్సులన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. అట్లా కూడా జరిగినాయి కదా మొత్తం అన్నీ కూడా. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మిగతా వాళ్ళ కారుని డ్యామేజ్ చేసింది ఎగ్జైట్మెంట్‌తో. మీరు కావాలంటే అశ్విని వీడియో చూడొచ్చు. అశ్విని రీల్ అనుకుంటా నేను చూశాను. ఆ అశ్విని ఇన్‌స్టా పేజ్‌లో ఉంది. తన కార్ మీద అందరూ పడింది ఎగ్జైట్మెంట్‌తో. వాళ్ళందరూ కూడా స్మైలింగ్ ఫేసెస్తోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏందంటే ఓకే వీళ్ళని చూసామనే కైండ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్‌లో ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో, టూ మచ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్‌లో ఉన్నారు. ఆ ఎగ్జైట్మెంట్‌లో జరిగింది అదంతా కూడా. ఈవెన్ గీతూ వీడియో కూడా ఒకటి చూశాను నేను. తను అద్దాలు పగలగొట్టకండి, అద్దాల మీద పడకండి అని చెప్పడానికి తన సైడ్ మిర్రర్‌లు దించితేనేమో అక్కడి నుంచి కూడా లోపల చేతులు పెట్టేసి గీతుని బాగా ఇబ్బంది పెట్టారు. అదంతా కూడా ఎగ్జైట్మెంట్ అది. అది వరస్ట్ ఎగ్జైట్మెంటే నేను కాదని చెప్పట్లే. చాలా వరస్ట్ ఎగ్జైట్మెంట్. కానీ ఆ ఎగ్జైట్మెంట్ ఏదైతే ఉందో అది వీళ్ళ విషయంలో చూపిచ్చారు. కానీ అమర్‌దీప్ విషయంలో చేసింది ఏంటి? అమర్‌దీప్ విషయంలో ఎగ్జైట్ అయ్యారా? అమర్‌దీప్ అని చెప్పి ఆనందంగా తన మీద పడ్డారు. లేదే. తనని తిట్టారు, తన ఫ్యామిలీని తిట్టారు, అందరిని తిట్టారు. ఆ వీడియోలో చాలా క్లియర్‌గా బూతులు వినబడుతుంటాయి మనకి. అద్దాలు పగలగొట్టారు. ఒకడు చెప్పులతో కొడుతుంటాడు కార్‌ని. ఇంకోడు ఏదేదో ఇసురుతుంటాడు చేతికి దొరికినవన్నీ కూడా. సో, కాన్సెప్ట్ ఏంటంటే మిగతా వాళ్ళ కార్లు పగిలింది ఏదైతే ఉందో అది టూ మచ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్. అక్కడ కొన్ని కాదు కానీ ఒక 1000 నుంచి 2000 మంది మధ్యలో ఉన్నారు. సో, వాళ్ళందరిలో చాలామంది ఎగ్జైటెడ్ పీపుల్ ఒక్కసారిగా పడేసరికి వీళ్ళ కార్లు డ్యామేజ్ అయినాయి. కానీ ఇప్పుడు అందులో తాగేసున్నోళ్ళు కూడా ఉన్నారు. అది ఆల్రెడీ మనకి తెలిసిందే. గీతు ఆల్రెడీ కంప్లెయింట్ ఇచ్చినప్పుడే చెప్పింది కొంతమంది తాగేసున్నారు అది ఇదని. సో, తాగేసి ఉండడం ఇన్ ద సెన్స్ వరస్ట్‌గా బిహేవ్ చేస్తానన్నట్టుగా చెప్పింది. సో, అది కూడా జరిగింది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కాన్సెప్ట్ ఏంటంటే వేరే వాళ్ళు కార్‌లో పగిలింది ఎగ్జైట్మెంట్‌తో. అండ్ ఈయన కారు పగిలింది మాత్రం ఒక రివెంజ్ అనే కైండ్ ఆఫ్ వెర్షన్‌లోనే జరిగింది. తిట్టడం గానీ, అద్దాలు పగలగొట్టడం గానీ అవన్నీ కూడా అట్లాగే జరిగాయి. సో, అది ఇక్కడ మెయిన్ పాయింట్. అందుకు నేను అంత గట్టిగా చెప్పగలుగుతున్నా దే ఆర్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఓన్లీ అని. అది. సో, అది మ్యాటర్. ఇది బేసిక్ పాయింట్ ఇది. వాళ్ళు కేవలం పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కాదు. లేదంటే వాళ్ళు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయినప్పటికీ కూడా మనం అలా చెప్పకూడదు. వాళ్ళు ఒక అల్లరి మూక వాళ్ళని అట్లాగే గుర్తించాలంటే అట్లెట్లయితదే? ఇప్పుడు ఇదే పంచాయతీ ఒకవేళ అమర్ గెలిచి పల్లవి ప్రశాంత్ కారు డ్యామేజ్ అయ్యి ఉంటే ఎంత పంచాయతీ అయ్యేది? సేమ్ అదే సిచ్యువేషను.
మనము వేరే వాళ్ళ విషయంలో ఎట్లా రియాక్ట్ అవుతాం ఇక్కడ కూడా అట్లాగే రియాక్ట్ అవ్వాలి. అది మ్యాటర్. నేను అనేది సింపుల్ లాజిక్. మనం అందరినీ కూడా ఈక్వల్గా చూడాలి, అది నా పాయింట్. ఎందుకంటే షో అయిపోయింది ఆల్రెడీ. షోలో ఉన్నప్పుడంటే మనం ఆ వేరియేషన్స్ చూడొచ్చు. షో అయిపోయి బయటకు వచ్చారు కదా, ఇంకా అంత ఈక్వలే, ఇంకా అయిపోయింది. ఇక ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇక వాళ్ళకి ఇంక మళ్ళీ మహా అయితే ఏముంది, ఎప్పుడో ఏవో షోలకు వస్తారు అంతే, ఇంకేం ఉండదు కదా. సో షోలో ఉన్నప్పుడైనా వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఓకే వీళ్ళు రైటు, వీళ్ళు రాంగ్, వీళ్ళు గొప్ప, వీళ్ళు తప్పు, ఇట్లా మాట్లాడుకుంటాం. బయటకు వచ్చిన తర్వాత ఏముంది, అందరూ ఒకటే. అది అది మిస్ అవుతారు. ఇక్కడ కూడా మళ్ళీ ఈ బయాస్డ్ పాయింట్స్ ఎందుకని నా ఉద్దేశం. ఈ పల్లవి ప్రశాంత్ చేస్తే రైటు, అమర్దీప్ చేస్తే తప్పు. నాకు వీళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా, లెఫ్టిస్ట్ ఐడియాలజీ పీపుల్ ఉంటారు కొంతమంది, లెఫ్ట్ వింగ్ పీపుల్, రైట్ వింగ్ పీపుల్ అంటారు కదా, ఈ టైప్ ఆఫ్ ఉంటుంది అనమాట వాళ్ళు. ఇప్పుడు బేసిక్గా ఆ మధ్య నరేంద్ర మోడీ గారు అయోధ్యలో రామమందిర భూమి పూజ చేసినప్పుడు చాలా క్రిటిసైజ్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద సెక్యులర్ కంట్రీ, అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీలో ఒక రిలీజన్కి సంబంధించిన గుడికి సంబంధించిన పూజలో ప్రధానమంత్రి పాల్గొనడం ఎంతవరకు న్యాయం అన్నారు. బట్ అదే పీపుల్ 1950లోనే ఎప్పుడు జవహర్లాల్ నెహ్రూ సేమ్ ఇట్లాగే చేయడం జరిగింది. ఒక పూజలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అది ఏదో యాగం చేశారు ఆయన. అది ప్రభుత్వానికి ఏదో పెద్ద పని, అది ఏదో చేశారు మొత్తానికి. ఆ యాగంలో పార్టిసిపేట్ చేశారు ఆయన, కూడా పూజ చేశారు ఆయన. దాన్ని పాయింట్ అవుట్ చేస్తే దాన్ని ఎవరు తప్పని ఒప్పుకోరు. ఇది తప్పు అన్నప్పుడు అది తప్పు అనాలి కదా, అనరు. సో ఈ సిచ్యువేషన్ నాకు సేమ్ అలా అనిపిస్తుంది అన్నమాట. లెఫ్ట్ వింగ్ మైండ్ సెట్ పీపుల్ ఓన్లీ ఈయన చేసింది, ఈయన అదే చేస్తే రైట్, పల్లవి ప్రశాంత్ అదే చేస్తే రైట్, ఒకడు అదే తప్పు అమర్దీప్ చేస్తే చాలా పెద్ద తప్పుగా చూస్తారు. ఇది ఎంతవరకు న్యాయం ఇది? ఇన్ని రోజులు అదే జరిగింది, 105 రోజుల పాటు అదే జరిగింది. 105 రోజుల పాటు అదే జరిగింది. స్పై ఫ్యాన్స్ గ్రూపిజం చేస్తే తప్పు కాదు, స్పై వాళ్ళు గ్రూపిజం చేస్తే తప్పు కాదు, స్పా వాళ్ళు గ్రూపిజం చేస్తే తప్పు, అదే జరిగింది. సో దాని తాలూకా ఎఫెక్ట్ ఇప్పుడు తెలుస్తుంటుంది, అది మ్యాటర్. సో ఇంకా దాన్ని ఏమంటారు ఇంకా. అండ్ ఇంకొకటి చాలామంది ఏమంటారంటే బయట బిహేవియర్ని లోపల దాంతో కంపేర్ చేయకూడదు. లోపల తను షోలో ఆడాడు, పర్ఫామ్ చేశాడు, అదంతా కూడా జరిగింది. బయట ఏదైతే చేశాడో ఇంకా అది అక్కడ సిచ్యువేషన్స్ని బట్టి అట్లా జరిగింది, మనం అట్లా అనకూడదంటే లోపల కూడా బేసిక్గా తనని తప్పు పట్టిన సందర్భాలు ఉన్నాయి. తప్పు పట్టిన సందర్భాల్లో తను ఎమోషనల్గా రియాక్ట్ అయ్యాడు, ఆర్ అమాయకంగా రియాక్ట్ అయ్యాడు, ఆర్ మంచి పర్సన్ లాగా రియాక్ట్ అయ్యాడు. కానీ బయటకు వచ్చాక తనని ఇంకా ఎవరు తప్పు కూడా పట్టలేదు. ఇంకా లోపలైనా ఇంకా తప్పు పడ్డారు, ఇంకా ఆ సిచ్యువేషన్ అట్లా రియాక్ట్ అయినా ఒక అర్థం. బయట ఎవరు తప్పు కూడా పట్టలేదు. కానీ జనరల్గా ఇంటర్వ్యూలు అడిగిన టైంలో కూడా ఏవేవో చెప్తున్నాడు. సరే ఆ సీఎం స్టేట్మెంట్ అంటే ఇంకా అది ఓకే, అది వేరే విషయం. అంటే అది ఆ రిపోర్టర్లు ఏంటంటే వేరే 14 విలేజ్తో 15 విలేజ్తో వాళ్ళకి ఏమైనా ఆదుకుంటాడు, అంతమందికి నేను ఎట్లా చేయగలుగుతా అన్నట్టుగా మనోడు అనడం జరిగింది. ఓకే, అందులో నో ఇష్యూస్. కానీ అంతమందికి నేను ఎలా చేయగలుగుతాను అనడం వేరు. మీరేమన్నా సీఎం చేసిరా? లేదు కదా, అట్లా నేను చేస్తా మరి నాకేటవుతుంది, ఇది రాంగ్. ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు ఈ బిహేవియర్ ఏదైతే ఇప్పుడు అది సింపుల్ పాయింట్. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ని ఆ క్వశ్చన్ అడిగినప్పుడు లోపల ఎట్లాగైతే మాట్లాడాడో అలాగే ఇక్కడ కూడా ఇంకన్నా 15 విలేజెస్కి నేను ఎట్లా చేస్తా అన్న, నాకు ఎంత వచ్చిందన్న, 35 లక్షలు వచ్చింది. 35 లక్షలు ఏడికి వస్తుంది అన్న వాళ్ళందరికీ కూడా. నేను మా ఊర్లో కొంతమంది రైతులకి ఇట్లా చేద్దాం అనుకుంటున్నా అన్న, నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయన్న, నేను అట్లా చేద్దాం అనుకుంటున్నా. నాకు రైతులు కాదు, నాకు రైతుల కోసమే చేయాలని ఉందన్న. కాకపోతే ఏంటంటే అందరు రైతులకి చేసేయడానికి నా కాడ అన్ని పైసలు ఏడివన్నా. ఇది ఒక వెర్షను. ఇది మనకి లోపల చూపించిన వెర్షను. లోపల పల్లవి ప్రశాంత్ చూపించిన వెర్షన్ ఇది. బయటకు వచ్చిన తర్వాత నేను సీఎంని చేసిరా మీరు అటెండ్ అవుతుంది, ఏడ చేస్తే మీరేం చేసిరన్నా, ఇంకొక ఇంటర్వ్యూలో అడుగుతున్నాడు, మీరేం చేసిరో రైతులు చెప్పండి. ఇది బిగ్ బాస్ నామినేషన్స్ అనుకుంటుండా ఏంది, నాకు అర్థం కాలే. బిగ్ బాస్ నామినేషన్స్ అనుకుంటుండా, నువ్వు రైతులకి ఏం చేస్తావు, ఎంత చేస్తావో చెప్పంటే మీరేం చేసిరో చెప్పండి. సేమ్ ఇంకా బిగ్ బాస్ ఆ ఫేవర్ నుంచి బయటికి రాలేదు, అది అర్థమవుతుంది. సో కాన్సెప్ట్ ఏంటంటే మనం మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది. ఇంటర్వ్యూస్ ఇవ్వాలని లేదు, సరే ఓకే పోనీ, కొద్ది రోజులు ఆగి ఇవ్వాలని ఉంది, అదేనా ఓకే. అది ఆ మాట ఒక డీసెంట్ వేలో అన్నా ఇప్పుడే బయటకు వచ్చినా కదా, ఇంతమందికి ఇంటర్వ్యూలు అంటే అడికెళ్ళి అవుతుంది, నేను మనిషినే కదా, లోపల నిద్ర లేవు, సరిగ్గా తిండి లేదు, ఇంటికి పోయి మంచి తిని కాసేపు పండుకోవాలి, నన్ను ఇడిసేరి
ఒక్క వారం రోజులు ఆగురి, నేను మళ్ళీ హైదరాబాద్ వస్తా అన్నా, మా తమ్ముడు మా దోస్తుగాడు ఉన్నాడన్నా ఇక్కడ, వాళ్ళ నెంబర్లు తీసుకొని వాళ్ళకి మీ నెంబర్లు ఇవ్వరి, అందరికీ నేనే మెసేజ్లు పెడతా, లేదంటే వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళకి మెసేజ్లు పెట్టరు, నేను అందరికీ చెప్తా అన్నా, నేను వస్తా అన్నా హైదరాబాద్, వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తా అన్న అనేది వేరు. మీరు మా పొలం కాడికి రండి, మా పొలం మొత్తం చూపించాలి. ఏంది ఇది? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఇది నేను ఇందాక నేను ఫస్ట్ చెబుతున్నదంతా కూడా పల్లవి ప్రశాంత్ లోపల చూపించిన వెర్షను. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఏదైతే ఉందో అది కంప్లీట్ ఆపోజిట్ వెర్షన్, కంప్లీట్ కాంట్రడిక్టింగ్ వెర్షన్. సో బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో. బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ షో కాదు. బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో. దాన్ని మనం మన ఎంటర్టైన్మెంట్ కోసం, మన టైంపాస్ కోసం చూస్తాం. ఇట్స్ నాట్ అన్ ఎంటర్టైన్మెంట్ షో, ఇట్స్ రియాలిటీ షో, వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, నేను మీ నాగార్జున, వెల్కమ్ టు ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటారు కదా నాగార్జున గారు. సో మరి అంతే, ఇట్స్ రియాలిటీ షో మ్యాన్. సో రియాలిటీ షోలో మనకి ఏదైతే కనబడుతుందో అదే రియాలిటీ అనుకొని ప్రజలు ఓట్లేసినప్పుడు, ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పుడు బయటికి రాగానే సప్పమని రియాలిటీ జిందగీ బదల్ది, వక్తు బదల్ది, బాధ బదల్ది, ఇది ఉల్టా పుల్టా హోగే అన్నట్టయితే జనాలు తీసుకోలేరు కదా, ఎట్లా తీసుకుంటారు? అది పాయింట్. అండ్ డెఫినెట్గా ఒకటైతే చెప్పొచ్చు, పల్లవి ప్రశాంత్ ఖచ్చితంగా ఇంకొక రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు బిగ్ బాస్ చరిత్రలో. ఏ విన్నరు కూడా బిగ్ బాస్లోంచి బయటకు వచ్చిన 3వ రోజుకి అరెస్ట్ అయిన పాపాన పోలేదా. అంటే వై ఐఎమ్ ఫీలింగ్ ఫన్నీ అంటే, ఆ మనిషి ఏదో చేద్దాం అనుకొని ఏదేదో చేస్తే లాస్ట్కి ఏదో అయిపోయింది కదా. అది నాకు అందుకు నవ్వొస్తుంది నాకు. అంటే అక్కడ ఆ పోలీసులు అట్లా అంటున్న టైంలో ఆ వీడియోలు తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి, ఒక రైతు బిడ్డకి ఇంతగానో విలువిస్తలేదన్నా, ఏందన్నా ఇది అని అంటే, అవును నిజమే కదా, చూడు రైతు బిడ్డ ర్యాలీ చేసుకొని ఇట్లేదు, ర్యాలీలో చచ్చిపోతే చచ్చిపోయారు, కానీ రైతు బిడ్డ కాబట్టి ర్యాలీ చేసుకోవాలని జనాలు అంటారు అనుకున్నాడు. కాకపోతే అది బెడిచికొట్టింది. అది అందుకు నవ్వు వస్తుంది నాకు. ఎనీహో సరే చెప్తున్నా, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎంత అణిగిమణిగి ఉంటే అంత మంచిది, మనం ఎంత కలుపుగోలుగా ఉంటే అంత మంచిది. ఆర్ నీ వల్ల కాదా చెప్పేసి, ఒక వే ఉంటుంది, ఒక వెర్షన్ ఉంటుంది, చెప్పేసి ప్రాబ్లం ఏం లేదు, అంతే అయిపోయింది, ఇంకేముంది. చెప్పే వెర్షన్ చాలా వరస్ట్గా ఉందనుకో, ఎవరైనా ఇట్లే తీసుకుంటారు. అది దానికి ఇంకెవరు ఏం చేస్తారు చెప్పండి. సో అది జరిగింది. సో మొత్తానికైతే అలాగా పల్లవి ప్రశాంత్ అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది. సో ఇక ఇదే యాటిట్యూడ్ కనుక కంటిన్యూ అయితే ఇంకా కొద్ది రోజులే, ఇంకా ఆ తర్వాత ఏముండదు, ఇంకా అయిపోయింది ఇంకా మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా. సో చూడాలి ఏం చేస్తాడో మరి ఇంకా తర్వాత. కానీ ఒకటైతే వాస్తవం, వీళ్ళందరినీ కూడా ముందు పంపించారు, ఎవరిని, వేరే కంటెస్టెంట్స్ని. బేసిక్గా అక్కడ ఒక ఆర్డర్ ప్రకారంగా పంపిస్తారు. ముందు 6th కంటెస్టెంట్ని, తర్వాత 5th కంటెస్టెంట్, 4th కంటెస్టెంట్, 3rd, 2nd, 1st ఇట్లా పంపిస్తారు. మనం ఆల్రెడీ ప్రీవియస్ సీజన్స్లో కూడా చూసాం. ఈవెన్ సీజన్ 4లో అయినా సీజన్ 5లో అయినా మీరు ఎప్పుడైనా గమనించినట్టయితే లాస్ట్లో విన్నర్ వస్తాడు. విన్నర్ కంటే ముందు మిగతా వాళ్ళు వస్తారు. ఇక్కడ ఈ పాయింట్ ఒకటి క్లారిటీ ఇవ్వాలని చెప్తున్నాను నేను. సో అదే ఆర్డర్ ప్రకారంగా జరుగుతుంది. వాడు పంపే ఆర్డర్ ఇదే, బీబీ టీం బయటకు పంపే ఆర్డర్ ఇదే, కార్లను అలౌ చేసేది. పోలీసులు కూడా దానికి తగ్గట్టుగానే ప్లాన్స్ చేసుకుంటారు. అయితే ముందు అమర్దీప్ కానీ, లేదంటే అశ్విని కానీ, మిగతా కంటెస్టెంట్లు కానీ బయటకు వచ్చినప్పుడు అక్కడ జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో పోలీసులు అది చూశారు. అది చూసిన తర్వాత ఓకే, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కనుక ఇటు వచ్చినట్టయితే ఇంకా దారుణం అయిపోద్ది. ఎందుకంటే విన్నర్ మీద ఇప్పుడు గీతు కారు మీద, అశ్విని కారు మీద ఎగ్జైట్మెంట్తో పడితేనే అద్దాలు పగిలినాయి. పల్లవి ప్రశాంత్ కారు మీద ఎగ్జైట్మెంట్తో పడితే కారు మొత్తం పగిలిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎగ్జైట్మెంటే ఇది మాత్రం. సో అందుకు పోలీసులు ఏం చేశారంటే పల్లవి ప్రశాంత్ని ఆ గేట్లోంచి వెళ్ళమన్నారు. ఆ గేట్లోంచి వెళ్ళమంటే అటెట్ అవుతుంది, ర్యాలీ కోసం మేము అది ఇదని అనుకున్నాం అని చెప్పి మళ్ళీ ఇటు వచ్చారు. అది ఏం చేస్తాం మరి, ఇంకా వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోవాలి. హ్యాపీగా వెళ్ళిపోయి ఏదో హోటల్ రూమ్కి వెళ్ళిపోవడము, లేదు హోటల్ రూమ్కి వెళ్ళిపోయి ఒక మటన్ బిర్యానీ ఏదైనా ఆర్డర్ పెట్టుకొని మంచిగా ఒక థమ్స్అప్ తీసుకొని తినేసి హ్యాపీగా ఆ రోజు పడుకున్నా. లేదు డైరెక్ట్గా ఊరు వెళ్ళిపోయి, ఊరు కూడా వెళ్ళకూడదు, ఎందుకంటే ఊరు వెళ్ళినా మళ్ళీ అక్కడికి వచ్చేది అక్కడ రెడీగా ఉంటారు.
ఒక 2-3 రోజులు రిలాక్స్డ్‌గా ఉండి అందరినీ కూడా కలిసి ఒక్కొక్కరిని నీట్‌గా ఇంటర్వ్యూలు ఇచ్చుకొని ఎంతమందికి ఇవ్వగలిగితే అంతమందికి ఇంటర్వ్యూలు ఇచ్చుకొని ఆ తర్వాత హ్యాపీగా ఊరెళ్ళిపోయి రిలాక్స్డ్‌గా ఏదైనా ఫ్యాన్ మీట్ లాంటిది ఏదైనా పెట్టుకున్నా అయిపోద్ది. అది బేసిక్‌గా ఎవరైనా చేసేది అదే. ఇంత ముందు సీజన్స్‌లో కూడా ఇలా బయటకొచ్చారు. ఆడియన్స్ అందరూ కూడా వచ్చారు. సో, అట్లాగే పల్లవి ప్రశాంత్ వద్దాం అనుకున్నాడు. అందులో తప్పైతే లేదు. కానీ అక్కడ సిట్యుయేషన్ ఆల్రెడీ పోలీసులు గమనించి ఇటు రావద్దు, అటు ఇల్లు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నేను ఇటే వస్తా. ఏదో 'వెంకీ' సినిమాలో నాకు ఆ కోకోకోలాయే కావాలి. నేను ఆ రూట్‌లోనే ఎళ్ళాలి. నాకు ఆ ర్యాలీయే కావాలంటే అది. అది జరిగింది. సో, అది గైస్ మ్యాటర్. సో, డెఫినిట్‌గా పల్లవి ప్రశాంత్ మిస్టేక్స్ అయితే చాలానే ఉన్నాయి. అండ్ చెప్తున్నా, సీరియస్లీ చెప్తున్నా. మనం లోపల ఏదైతే చూసామో అది రియాలిటీ అనుకొని మీరు ఓట్లేసి గెలిపించారు. నేనైతే ఎయలేదు. నేను ఎవరికీ ఓట్లేయలేదు ఈ సీజను. మీరు ఓట్లేసి గెలిపించారు. ఓట్లేసినోళ్ళు ఎస్పెషల్లీ. సో, అదే రియాలిటీ బయటకొచ్చేసరికి ఎందుకు మారిపోయిందని మిమ్మల్ని మీరే క్వెషన్ చేసుకోండి. ఆ బయటకొచ్చాక ఆ సిట్యుయేషన్స్‌ని బట్టి అట్లా ఉంటదంటే కాదు. లోపల అంతకంటే దారుణమైన సిట్యుయేషన్‌లే వచ్చినియి. ఒక మనిషి పల్లవి ప్రశాంత్‌ని ఎనక నుంచి నెడుతూ వచ్చినా కూడా తొయ్యకన్నా, నెట్టకన్నా అన్నాడు తప్ప ఏమన్నా సీరియస్ అయ్యాడా? ఒక ఇంటర్వ్యూ అడుగుతుంటే మాత్రం ఏదో దాతో ఏదో అన్నాడట. హ్మ్. అట్లాగే ఇంటర్వ్యూలు అడుగుతున్న వాళ్ళందరిని వచ్చి పొలాలు చూపించమనడం, మీరు రైతులకి ఏం చేశారనడం, నేనేమన్నా సీఎంని చేసిర్రా అనడం ఇయన్నీ ఎందుకు? సో, అది నేను చెప్పేది. సో, ఆ రియాలిటీ ఇక్కడికొచ్చేసరికి ఇమ్మీడియేట్‌గా మారిపోయింది. సో, ఏది రియాలిటీయో మీరే ఆలోచించుకోండి. అది మీకే అర్థమవుతది. అది మీ ఆలోచనకి, మీ ఊహకే వదిలేస్తున్నాను నేను. నాకైతే మాత్రం నేను చెప్పాల్సింది చెప్పేసా. సో, ఆల్రెడీ పోయిన వీడియోలోనే. ఖచ్చితంగా మనోడు యాక్టింగ్ చేశాడని నాకిప్పుడు అనిపిస్తోంది. అండ్ హానెస్ట్‌లీ చెప్తున్నా, ఇప్పటికీ కూడా చెప్తున్నా, పల్లవి ప్రశాంత్ ఏదైతే నేను గెలిచాను అనే యాటిట్యూడ్‌లో ఉన్నాడో, నువ్వు గెలవలేదు. శివాజీ గారు గెలిపించారు నిన్ను. 'బాహుబలి' సినిమాలో శివలింగాన్ని ఎత్తినట్టు ఎత్తి నిన్ను భుజాల మీదకి ఎత్తుకొని ఆయన తీసుకెళ్ళి ఆ ఓట్లు అనే జలపాతం కింద నిన్ను కూర్చోబెట్టారాయన. ప్రభాస్ గారు శివాజీ. అదే శివాజీ గారు ప్రభాస్ గారు. పల్లవి ప్రశాంత్ ఆ శివలింగం. ఎక్కడో మహా అయితే కొంచెం పూజలు, ఎప్పుడో బిందెడు నీళ్లు మాత్రమే ఉండే ఒక పల్లవి ప్రశాంత్‌ని తీసుకుపోయి అంటే కొన్ని ఓట్లు మాత్రమే ఉండే పల్లవి ప్రశాంత్‌ని తీసుకుపోయి ఓట్ల జలపాతం కింద కూర్చోబెట్టాడాయన. గెలిచాడు పల్లవి ప్రశాంత్. అది మ్యాటర్. ఇది అర్థం చేసుకోకుండా నేనే గెలిచా అనుకుంటే ఎవ్వడు బాగు చేయలేడు. అది మ్యాటర్. సో దాట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ మొత్తం ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్ర అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.